Hello everyone, I am Navya Bharati, speech and language pathologist and psychologist. ఈ రోజు మనము స్పీచ్ లో ప్రీ లింగ్విస్టిక్ స్కిల్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ప్రీ లింగ్విస్టిక్ స్కిల్స్ అంటే నార్మల్ గా చిల్డ్రన్ లో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్ అవ్వడానికి ముందే డెవలప్ అయ్యే కొన్ని స్కిల్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఐ కాంటాక్ట్. అంటే పిల్లలు ఎప్పుడైతే ఒక పర్సన్ కి ఐ కాంటాక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారో దాంతోనే వాళ్ళు అండర్స్టాండింగ్ పెంచుకోవడము అది అప్పటి నుండే మొదలవుతుంది అనమాట. అంటే ఏదైనా సరే చిల్డ్రన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఫస్ట్ స్టెప్ అటెంటివ్ గా ఉండటము, ఐ కాంటాక్ట్ ఇవ్వడం పర్టికులర్ గా ఒక పర్సన్ కి అవ్వచ్చు, ఒక సిచ్యువేషన్ కి అవ్వచ్చు. సో నెక్స్ట్ వన్ జాయింట్ యాక్షన్స్. అంటే మనం చిన్న పిల్లలు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సర్టెన్ ఏజ్ పీరియడ్, అంటే ఒక 6 to 6 months తర్వాత ఉన్న పిల్లల్లో చూస్తే పీకబూ లాంటి గేమ్స్ మనం ఆడిపించామనుకోండి, వాళ్ళు దానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు. మళ్ళీ మనం చేసే యాక్షన్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అండ్ దే యూస్ టు ఎంజాయ్ దట్ గేమ్స్ అనమాట. సో ఇది కూడా చాలా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్ అవ్వడానికి ముందే డెవలప్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వన్ టర్న్ టేకింగ్. అంటే పిల్లల్లో 4 months నుండి మనం ఏదైనా సరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే సెల్ఫ్ టాక్ లాంటి టెక్నిక్స్ యూజ్ చేసి కమ్యూనికేట్ చేస్తుంటే వాళ్ళు దానికి రిప్లై ఇస్తూ బ్యాబ్లింగ్ సౌండ్స్ చేస్తూ ఉంటారు. అంటే మీనింగ్లెస్ సౌండ్సే కన్కూయింగ్ లాంటివి, బ్యాబ్లింగ్ లాంటివి సౌండ్స్ లో రిప్లై ఇస్తూ ఉంటారు. ఇవి మనం అనే స్పీచ్ కి వాళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు. సో ఇది కూడా ప్రాపర్ స్పీచ్ డెవలప్ అవ్వడానికి ముందే డెవలప్ అయ్యే ఒక స్కిల్ అనమాట. దాని తర్వాత ఇమిటేషన్. అంటే మనము చిన్న చిన్న జెస్చర్స్, సైన్స్ అంటే క్లాప్ చేయడం కానీ, వేవ్ చేయడం, హాయ్ చెప్పడం లాంటివి చేసినప్పుడు దే స్టార్ట్ ఇమిటేటింగ్ ద యాక్షన్స్, ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. లేకపోతే మనం ఏమైనా సౌండ్స్ చేసినా సరే దాన్ని రిపీట్ చేయడం కోసం స్టార్ట్ చేస్తుంటారు. ఇది కూడా స్పీచ్ డెవలప్ అవ్వడానికి ముందు డెవలప్ చేసుకునే ఒక స్కిల్. ఇవే కాకుండా అటెంటివ్గా ఉండడం, లిజనింగ్ అటెంటివ్లీ. అంటే వాళ్ళ పేరెంట్స్ సౌండ్స్కి అలాగే ఎన్విరాన్మెంటల్ సౌండ్స్ని కూడా అటెంటివ్గా వినడము అండ్ వాటిని డిఫరెన్షియేట్ చేయగలగడం. అంటే ఇదిని పిలిచినప్పుడు వాళ్ళ మదర్ వాయిస్ని, లేదంటే ఏదైనా ఒక బర్డ్స్, యానిమల్స్, ఈ సౌండ్స్ని కూడా డిఫరెన్షియేట్ చేసి వాటికి ప్రాపర్గా అటెంటివ్గా అటెన్షన్ ఇస్తూ ఐ కాంటాక్ట్ ఇవ్వగలగడం. దాని తర్వాత కాజ్ అండ్ ఎఫెక్ట్ వాళ్ళు నేర్చుకోగలగడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఏదైనా కావాలి అనుకోండి, ఏడ్చి కమ్యూనికేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాడికి ఫేవరెట్ టాయ్ తీసుకున్నాం అనుకోండి, ఏడవడం. అంటే వాడికి తెలుసు ఏడిస్తే మనము అవతలి వాళ్ళు టాయ్ ఇస్తారు అని. ఇది ఒక 1 year లోపు కూడా డెవలప్ అవుతుంది. 10 to 12 months ఏజ్లోనే, 10 to 15 months ఏజ్లోనే ఇది డెవలప్ అవుతుంది అనమాట. ఇలాంటివి స్కిల్స్ డెవలప్ అవుతున్న కిడ్స్లో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది యాజ్ యూజువల్గా ఏజ్ అప్రోప్రియేట్గా డెవలప్ అవుతుంది. బట్ ఎప్పుడైతే ఈ స్కిల్స్ నేర్చుకోకుండా డిలేలో ఉంటారో పిల్లలు, వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కూడా డిలే అవ్వడానికి. కాబట్టి ఏజ్ అప్రోప్రియేట్గా చిన్నప్పటి నుండే పిల్లలు ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకుంటున్నారా, ఇవన్నీ క్రాస్